మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉండవచ్చు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వీటికి రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాంతో కేటీఆర్ ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఆక్రమణలపై జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ జరుపుతోంది. ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సమయంలో సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే నెల 5న విచారణకు రావాలని ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను మీకు. 22/10/2023 అంటే మీ ప్రభుత్వంలో ఆ రోజు అక్కడున్నటువంటి ఒక అసిస్టెంట్ ఇంజనీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ రోజైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ రోజు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు కంప్లైంట్? పెద్ద శబ్దాలతోటి అక్కడేదో జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇప్పించినటువంటి ప్రయత్నం మీరు చేసినట్టు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రజలకు తెలుసు. మీరు నిజంగానే మీ మాటలలో చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచన మీకు ఉంటే ఉట్టిగానే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కాకుండా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఆ రోజే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ అసిస్టెంట్ ఇంజనీర్ కంప్లైంట్ మీరు ఇప్పించినప్పుడే, ఆయన మీద ప్రెజర్ పెట్టి మీరు ఇప్పించినప్పుడే దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ పార్టీకి వాస్తవాలు బయటకు వచ్చాయి కదా. తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉండడమే కాకుండా అబద్దాలను ఇలా ప్రోపగండా చేయడంలో కేటీఆర్ దిట్టగా మారింది. నిన్న చేసిన స్టేట్మెంట్ వరకే మనం పరిమితమైతే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం బ్రిడ్జి మేడిగడ్డ దగ్గర కట్టింది కూల్చిండ్రని చెప్పి ఒక ఏమంటాము పనికిరాని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఒకవేళ ఇదే పనికొచ్చే స్టేట్మెంట్ అనుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరుతూ ఒక లేఖ రాయింది. ఎందుకంటే 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇవాళ కుంగిపోయిందంటే అది కాంగ్రెస్ వాళ్ళు చేసిందని మీరు ఆరోపిస్తున్నారు. కాబట్టి మీ పొత్తుతోనో ఉన్నదో రహస్య మిత్రుడో గాని బీజేపీ వాళ్ళకైతే కాంగ్రెస్ మీద కూడా ఇట్లాంటి తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయాలని ఉంటది కదా. మీరు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిబిఐకి లేఖ రాయండి. మీరు రాయకపోతే కేసీఆర్ గారితోనే రాపియండి. లేదంటే ఇట్లాంటి పనికిరాని స్టేట్మెంట్స్ మానేయాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉండవచ్చంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. వీటికి రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అయితే రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా సంచలనంగా మన మేడిగడ్డ కేసును మాత్రం రేవంత్ సర్కార్ అయితే సిబిఐకి అప్పగించే యోచనలు ఉన్నట్టు కూడా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటీవల దాదాపు కేటీఆర్ ఇటు మేడిగడ్డపై కూడా స్పందిస్తూ కూడా ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాళ్లే దాదాపు మేడిగడ్డ బ్యారేజ్ కూడా బాంబులతో పేల్చి ఉండొచ్చు అన్న నేపథ్యంలో కూడా కేటీఆర్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే మేడిగడ్డపై కూడా కేటీఆర్ ఇటు కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలు మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంటుందని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐతో విచారణ చేపించాలని కూడా నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే సమాచారం అయితే అందింది. అయితే మేడిగడ్డపై ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు కేటీఆర్ ఇటీవల కూడా ఇటు కేసీఆర్ కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కూడా నోటీసులు అయితే అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5వ తేదీన మాత్రం విచారణకు రావాలని కూడా ఇప్పటికే కేసీఆర్ కి అయితే నోటీసులు పంపించిన నేపథ్యంలో మాత్రం ఇప్పుడు
స్థాయిలో దానికి రియాక్ట్ గా కేటీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళే బాంబులతో మేడిగడ్డలు పేల్చి తనపై ఆరోపణలు చేస్తున్న కోణంలో మాట్లాడారంటే కూడా దీనిపై ఇటు రేవంత్ సర్కార్ అయితే సీరియస్ గా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కేటీఆర్ చేసిన ఆరోపణలు మాత్రం సిబిఐకి కూడా అప్పగించి విచారించాలని చెప్పేసి కూడా ఓ నిర్ణయం కూడా వచ్చినట్లయితే మనకు సమాచారం అయితే అందింది. అయితే ఇది విచారణ సిబిఐకి అందించాలన్నా లేదా అన్న కూడా ఏ విధంగా ఉంటుందన్న కోణంలో మాత్రం న్యాయమూర్తుల సలహాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే దాదాపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న అక్రమాలపై మాత్రం జస్టిస్ ఘోష్ కమిటీ అయితే విచారణ అయితే చేపడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అక్రమాలపై విచారణ చేపడుతున్న ఘోష్ కమిటీ విచారణ ఉన్న నేపథ్యంలో దీన్ని కేసు అనేది సిబిఐకి ఇవ్వచ్చా లేదన్న కోణంలో కూడా న్యాయ నిపుణులతో మాత్రం చర్చిస్తున్నట్టు కూడా మనకైతే తీసుకుంటుంది. అనంతరం న్యాయ నిపుణుల కంటే ఏదైతే నిర్ణయం తీసుకున్నో దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపై క్లారిటీ తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇటు కాళేశ్వరం అక్రమాలపై మాత్రం వచ్చే నెల 5న కేసీఆర్ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు అందించిన నేపథ్యంలో కేటీఆర్ కాంగ్రెస్ నేతలే ఇలా చేసి ఇలా మధ్య పెడుతున్నారు, ప్రజలను మధ్య పెడుతున్నారన్న కోణంతో మాట్లాడడం మాత్రం ఈ రేవంత్ సర్కార్ అయితే సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడిన మాటలకు ఆరోపణలపై మాత్రం పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గోపికృష్ణ, కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ నేతలు చేశారు కొన్ని కామెంట్స్, అలాగే సిబిఐకి అప్పగించడంపై దీని బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పై మాత్రం ఒకరిపై ఒకరు అయితే ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డకు సంబంధించి 7వ పిల్లలకు సంబంధించి కూడా కుంగిపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ అక్రమాలు చేసిందని ప్రాజెక్టు పై మాత్రం అక్రమాలు చేసి నాణ్యత లోపంతో కట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు చేసి ఈ నేపథ్యంలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా పలువురు అధికారులు కూడా ఇటు పూర్తి స్థాయిలో అది నాణ్యత లోపంతో ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తే ఆ నేపథ్యంలోనే ఇటు ఆ రాష్ట్ర రేవంత్ సర్కార్ కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నేతలు కావచ్చు, ఇటు ఆ కేసీఆర్ పై మాత్రం తీవ్ర విమర్శలు అయితే చేసి చూస్తాం. అప్పటి నుంచి కూడా పలు దఫాలుగా కూడా ఘోష్ కమిటీ అయితే విచారణ అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మేడిగడ్డలకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇటు రేవంత్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీటుగా సమాధానాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవకతవకలు జరగలేవంటూ ఇటు కాంగ్రెస్ నేతలే కావాలని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఇటీవల కాలంలో దాదాపు 2 రోజుల క్రితం మాత్రం కేసీఆర్ అయితే ఇటు రేవంత్ సర్కార్ అయితే అక్రమాలపై విచారణకు రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే నోటీసులు అయితే అందేసిన నేపథ్యంలో ఇటు కేటీఆర్ కూడా స్పందిస్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కావాలనే బీఆర్ఎస్ కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేసిన భాగంగానే తమ ఏదైతే కప్పిపుచ్చుకున్న కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉన్నాయో అది కప్పిపుచ్చుకునేందుకు ఈ కాళేశ్వరం కేసీఆర్ కు నోటీసులు అనేది ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇది కేసీఆర్ పై మాత్రం తప్పుపడుతున్న నేపథ్యంలో మాత్రం కేటీఆర్ మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ ని ఇటు కాంగ్రెస్ నేతలే బాంబు పేల్చారంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే దానికి గాని కూడా ఇటు రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో కేటీఆర్ అయితే పూర్తి స్థాయిలో బదిలించేందుకు కూడా సిబిఐకి ఆ కేసు కేటీఆర్ మాటల ఆరోపణల నేపథ్యంలో మాత్రం సిబిఐకి అప్పగించే ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.